యూనివర్సిటీ ఐక్య విద్యా సంఘాలకి ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. నిత్యం పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ నెత్తురు మరకలు తప్ప వేరే కనిపించడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది అంటే ఇలా వేరే ప్రజలు ఎందుకు చనిపోవట్లేదు, ఆదివాసీ ప్రజానికమే ఎందుకు చనిపోతున్నారంటే ఆదివాసీ ప్రజానికం కింద ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదని దోచుకునే క్రమంలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రజా సంఘాలుగా మానవ దృక్పథం మీద మానవుల్ని మనసులం శాంతి కోరుకునేటువంటి విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విద్యార్థి సంఘాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కాకపోతే ఈరోజు ఆదివాసులకు ఉండేటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి చట్టాలు ఏమైపోతున్నాయి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అని చెప్పి రాజ్యాంగంలో కల్పించారు. కానీ ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఎందుకు కాళ్ళ రాస్తున్నారు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, ఏంటి అసలు ముందు ఆదివాసులకు ఈ రాజ్యాంగాన్ని ఎందుకు పరిచయం చేయలేకపోయింది ఈ ప్రభుత్వాలు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈ రాజ్యాంగాన్ని పరిచయం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులు అక్కడికి ఎందుకు పోయారు, అడవికి మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు అక్కడికి ఎందుకు అడిగిపోయారు, వీళ్ళు ఎందుకు పోయారు, ప్రభుత్వాలు ఎందుకు పోలేదు, ఇప్పటి వరకు కూడా నిరక్షరాస్యత ఎందుకు ఉన్నది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కాలేదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు కావాలి, ఇంకా వాళ్ళు చదువుకోకుండా అభివృద్ధి అనేటువంటి ఎట్లా సాధ్యపడుతుంది. ఇలా మనం ఒకసారి చూసుకుందాం, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఎక్కడ పెట్టినా సరే సింగరేణి కంపెనీ కావచ్చు, ఐటీసీ కంపెనీ కాదు, ఏ కంపెనీ పెట్టినా కానీ ఆదివాసుల అభివృద్ధి కోసమే పెడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి వనరులను దోసుకోపోతారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అనేటువంటి వాడు ఎవరు కూడా అక్కడ స్థానికుడు అనేటువంటి వాడు అభివృద్ధి అనేటువంటి జరగటం ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళని రోజుకి నెట్టివేయబడుతున్నది. ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒడిశా ప్రాంతము, జార్ఖండ్ ఏమో టాటాకి ఇచ్చేశాడు, ఒడిశానేమో జిందాలోకి ఇచ్చాడు. ఇప్పుడున్న మిగిలిన మధ్య భారతదేశం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇదేమి జిందాలకి ఆదానికి కట్టబెట్టడం కోసం చేస్తున్నట్టు ఒక పెద్ద ప్రయత్నం. ఏమున్నది ఇంకా ఆదివాసులకి అంటే మేము బ్రతకూడదా, ఈ రాజ్యాంగంలో మాకు హక్కులు లేవా? ఆనాడు మీరు ఏం ఒప్పందం చేసుకున్నారు, పంచశీల సూత్రాల ప్రకారం మీరు ఏం ఒప్పందం చేసుకున్నారు? 5వ 6వ షెడ్యూల్ అభివృద్ధి పేరుతో మీకంటూ బౌండరీస్ పెట్టాము, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అనేటువంటి మీ అభివృద్ధి కోసం అటానమస్ ఏర్పాటు చేశాము, కౌన్సిల్స్ అని చెప్పినటువంటి వాగ్దానాలను నెట్టిపోయినాయి. ఈ ప్రభుత్వం అనేటువంటిది కాదు, గత ప్రభుత్వాలు కూడా అదే చేసినాయి. ఈ ప్రభుత్వం ఇంకా విపరీతమైనటువంటి దాడులు చేస్తుంది. అసలు ఆదివాసులు అనేటువంటి వాళ్ళు రేపు ఏదో మ్యూజియంలో పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి మానవ సమాజం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ మూలవాసులు అనేటువంటి వాళ్ళ మేము ఇలా ఆదివాసులు అనేటువంటి వాళ్ళ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడ్డదంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ అవసరాలు తీర్చున్నటువంటిది ఆదివాసుల కింద ఉన్నటువంటి నీటి వనరులు కావచ్చు, ఖనిజ వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటిదే. కాబట్టి వాటిని మనం రక్షించుకోవాలంటే ముందు మనుషులుగా వాళ్ళని మనం మనుషులుగా వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి కావాల్సింది ఏమైనటువంటిది ఒకసారి శాంతి చర్చలు అనేటువంటి వైపు అక్కడ ఉన్నటువంటి మాయిస్టు ప్రజానీకం కోరుతుంది. అసలు వాళ్ళు ఎవరి కోసం కొట్లాడుతున్నారు, ఆదివాసుల కోసం ఇలా కొట్లాడేది. సో అలాంటప్పుడు శాంతి చర్చలు జరపడంలో మీకేం ఇబ్బంది ఉంది? మాట్లాడాలి కదా, మనుషులు అనేది వాళ్ళకి ఏం బాధ కలిగింది అనేటువంటి చెప్పగలగాలి కదా. ఇట్లాంటి అవకాశాన్ని కనీసం మనుషులుగా ప్రభుత్వాలు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దారుణమైన మారణం సృష్టిస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజా సంఘాలుగా, విద్యా సంఘాలుగా అందరూ కూడా చైతన్యమయ్యి ఒక్కసారి శాంతి చర్చలు జరిపే విధంగా ఈ ప్రభుత్వాలను అనేటువంటి వాటిని దృష్టి మళ్లించి శాంతి చర్చలు జరిపేలాగా చేయాలని చెప్పేసి ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.